రాజానగర్ నియోజకవర్గ శాసనసభ్యులుగా మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో బత్తుల బలరామకృష్ణ గారు అడుగుపెట్టారు. ఆయన అడుగుపెట్టిన కాడి నుంచి 3-4 సార్లు అసెంబ్లీలో మాట్లాడారు. విద్య గురించి, రైతుల గురించి, దేవాలయాల గురించి మాట్లాడారు. దీన్ని ఏ విధంగా అభివృద్ధి దిశగా ప్రయాణిద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గారు ఒక రైతు కుటుంబం నుంచి పుట్టి కష్టాలు నష్టాలు గ్రామాల్లో ఈ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలిసి ఆ వాతావరణం నుంచి వచ్చిన వ్యక్తి ఎవరన్నా అంటే బలరామకృష్ణ గారు. ఖచ్చితంగా ఇవాళ భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమిలో విజయం సాధించిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం దొరికినందుకు రాజానగరం నియోజకవర్గ ప్రజలు చాలా ఆనందోత్సవాలు ఉన్నారు. ఎందుకంటే ఏ రాజకీయ అనుభవం లేని ఫ్యామిలీ ఏదో సడన్గా తనకి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు పిలిచి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికయిన తర్వాత మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత అవకాశాలు అతనికి మాట్లాడడానికి రావడం, అతను నోటి మాట కూడా చాలా స్పష్టంగా క్లియర్గా దేవాలయాల అభివృద్ధి మీద మాట్లాడడం, అలాగే పిహెచ్సిల్లో ఉన్న ఇబ్బందులు కావచ్చు, ఆరోగ్యపరంగా ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద. ఎందుకంటే గత ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చారు తప్ప పరిపాలన ఎలా చేయాలి, పేద ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలనేది కూడా ఇప్పుడు వాళ్ళు ఆలోచన తీసుకోలేదు. ఎంతసేపు వాళ్ళ కరప్షన్ మీద, అవినీతి మీదే పరిపాలన చేశారు తప్ప పేద ప్రజల ఇబ్బందులు తెలుసుకుని పరిపాలన చేద్దాం ఉద్దేశంతో ఎక్కడ కూడా గత ప్రభుత్వాలు పరిపాలన చేయలేదు. ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గారు విద్య, వైద్యం, నీరు, సాగునీరు, త్రాగునీరు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రజలకి ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలి అని కంకణం కట్టుకుని దాని నుంచి అసెంబ్లీలో మాట్లాడితే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో బలరామకృష్ణ గారు మాట్లాడిన మాటలు ప్రతి పేద రైతు, ఒక మహిళ కావచ్చు, యువత కావచ్చు, ఇవాళ యువత గురించి మాట్లాడాడు ఆయన. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఎక్కువైపోయి ఇవాళ స్కూల్స్ దగ్గర కూడా గంజాయి దొరికే పరిస్థితిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ గతంలో అభివృద్ధి చెందినట్టు కనిపించింది. దాన్ని పూర్తిగా నిర్మూలించాలి, బ్లేడ్ బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ అని చెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఇవాళ రైతుల విషయం చూడొచ్చు. రైతుల గురించి మాట్లాడిన తర్వాత మా రాజానగరం నియోజకవర్గంలో 30,000 ఎకరాలు పూర్తిగా నీటికి మునిగిపోయిన అసెంబ్లీలో మాట్లాడతాం. తదనంతరం వెంటనే చంద్రబాబు గారు స్పందించి వెంటనే అచ్చెన్నాయుడు గారిని కమిటీ కింద వేసి, నిజ నిర్ధారణ కమిటీ కింద వేసి, దాని నుంచి మా రాజానగరం నియోజకవర్గంలో కూడా ఆ రైతులు ముంపు గ్రామాల్లో ఉన్న చిన్నగుండేపూడి, రఘుదేవపురం ఉన్న పంట పొలాలన్నీ కూడా ఆయన పరిశీలించడం. రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడినందుకు రైతులు కష్టాలు నష్టాలు ఆదుకునే వ్యక్తిగా అవాళ అచ్చెన్నాయుడు గారు, బలరామకృష్ణ గారు, కలెక్టర్ గారు రావడం, ఇదే బలరామకృష్ణ గారికి ఉన్న మంచి, రైతులతో ఉన్న మంచి సంబంధాలు. ఖచ్చితంగా ఇదే కాదు, ఇవాళ పిహెచ్సిలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఆఖరికి గత ప్రభుత్వాల్లో కుక్క కరిస్తే కూడా ఇంజక్షన్ లేకుండా ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి, రాజమండ్రి వెళ్ళి చేయించుకొని దౌర్భాగ్యస్తులు రాజానగరం నియోజకవర్గం తయారైంది. అలాంటి దాన్ని పూర్తిగా పిహెచ్సిల నుంచి అన్ని వ్యాక్సిన్స్ గురించి మాట్లాడతాం. అలాగే అన్ని రకాలుగా ఇబ్బందులు చాలామంది గతంలో మనకి 104 అనేది కూడా పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం దాని గురించి కూడా అసెంబ్లీలో మాట్లాడారు. గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో 104 డాక్టరు వాళ్ళ టీం అంతా కూడా ఒక ఫార్మసిస్టు, ఒక టెక్నీషియను, ఒక కంప్యూటర్ అసిస్టెంట్ ఒక ఆయన అందరూ వచ్చేవారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అని కూడా పూర్తిగా 104లో ఆ కమ్యూనిటీ అంతా, ఆ సిబ్బంది అంతా తీసేసి పిహెచ్సిలో డాక్టర్లు తీసుకెళ్ళి 104కి అటాచ్ చేసి వీళ్ళందరూ వైద్యం చేయమని. అంటే అక్కడ పిహెచ్సిలో ఉన్న డాక్టర్ లేకపోతాం, ఆ పిహెచ్సి డాక్టర్ 104 ఇక్కడ న్యాయం చేయలేకపోవడం కూడా, ఇలా చాలా ఇబ్బందులన్నీ కూడా బలరామకృష్ణ గారు నీట్గా అన్ని తెలుసుకుని ప్రజలు విలేజ్లో ఇబ్బంది ఎలా పడుతున్నారు అనేది కూడా, ఇవాళ షుగర్ వచ్చి కాల్ తీసేస్తారు, ఇవన్నీ మాట్లాడాడు ఆయన.
ఇలా చాలా గొప్పగా మనం రాజానగరం నియోజకవర్గంలో బలరామకృష్ణ లాంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళడం చాలా గొప్పగా ఇలా రాజానగరం ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి మహానుభావుడు మనం రాజానగరం నియోజకవర్గం నుంచి పంపించడం, ఎమ్మెల్యేకి పంపించడం కూడా చాలా సంతోషంగా భావిస్తున్నారు. ఖచ్చితంగా రాజానగరం నియోజకవర్గంలో రాక్షస పరిపాలన, గత ప్రభుత్వంలో రాక్షస పరిపాలన జరిగింది. రాక్షస పరిపాలన పూర్తిగా అంతమొందించి రామరాజ్యంలో రాముడు లాంటి బలరామకృష్ణ పరిపాలనలోకి వచ్చాడు. ఇక్కడ నుంచి పూర్తిగా ప్రజలకి పరిపాలన దగ్గరగా ఉంటుంది. అందుకే ఆయన సచివాలయం సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు. అతని కులాలకి మతాలకి కాకుండా అందరు కులాల సమానం, అలాగే పార్టీలతో సంబంధం లేదు. పేద ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా తీసుకొని అతను రాసుకున్నాడు పాయింట్లు. ఏ గ్రామం నుంచి కూడా ఉన్నాను. ఆ సచివాలయం సందర్శించినప్పుడు అన్ని గారితో కూడా బలరామకృష్ణ గారితో మేము కూడా ఆయన అనుచరగ్రహణంగా మేము కూడా తిరుగుతున్నప్పుడు ఆయన సమస్యలు చాలా ఓపికగా ఉంటున్నాడు. మహిళలు ఈ విధమైన కష్టాలు ఉన్నాయి మా ఫ్యామిలీలో వాళ్ళు చెప్తున్నారు, రైతులకు ఈ విధంగా ఇబ్బందులు ఉన్నాయి చెప్తున్నారు, డ్రైన్లు ఉన్నాయి ఇబ్బందులు చెప్తున్నారు, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి చెప్తున్నారు, కరెంటు బిల్లులో సమస్యలు చెప్పారు. ఇవన్నీ సమస్యలు చెప్పారు. ఇవన్నీ కూడా చాలా మందికి మంచినీటి సౌకర్యంలో గత ప్రభుత్వాలు పట్టించకపోతే పైపులు కూడా పోయి బురద నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి చాలా చోట్ల చెప్పారు. ఇవాళ ఇంటర్మీడియట్ కాలేజీలు ఏమని చెప్పారు. ఇవన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడి డిగ్రీ కాలేజీలు వస్తాయి. డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు మన రాజానగరం కోరుకున్న మండలానికి వచ్చి డిగ్రీ కాలేజీకి తీసుకొచ్చే ఆలోచన తీసుకొస్తున్నాడు ఆయన. అలాగే రాజానగరం మండలంలో ఇంటర్మీడియట్ కాలేజ్ తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఒక ఎడ్యుకేటెడ్, అతను చదువుకున్న విధానం, అతనికి ఉన్న నాలెడ్జ్, అతనికి ఉన్న గొప్పతనం, అతను మంచి ఉన్నతమైన కుటుంబంలో పుట్టాడు కాబట్టి పేద ప్రజలకు ఎట్టి బస్సులో కూడా మంచి అభివృద్ధి చెందాలి, ఈ పొలాలు అందరికీ కిందకి అందాలి, దీంట్లో కరప్షన్ ఉండకూడదు, అవినీతి చాలా దూరంగా ఉండాలి